భారత్, ఇంగ్లాండ్ల మధ్య ఫోర్త్ టీ20 మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణేలో జరగనుంది. ఇప్పటికి 3 టీ20 మ్యాచ్లు జరగగా ఇండియా 2 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 1 మ్యాచ్ గెలిచాయి. 5 టీ20ల సిరీస్ 2-1 తేడాతో ఇంకా లైవ్గానే ఉంది. ఫస్ట్ 2 టీ20లు ఇండియా విన్ అవ్వగా మూడో టీ20 ఇంగ్లాండ్ విన్ అయింది. ఇంకొక మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే 5th మ్యాచ్ సిరీస్ డిసైడర్ అవుతుంది. పిచ్ విషయానికొస్తే ఎంసీఏ స్టేడియం పిచ్పై కొద్దిగా గ్రాస్ ఉన్నప్పటికీ స్పిన్ బౌలర్లకి అనుకూలించే ఛాన్స్ ఉంది. ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్ కూడా బంతిని స్వింగ్ అండ్ బౌన్స్ చేయవచ్చు. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 166 రన్స్గా ఉంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ 201 రన్స్. స్టాట్స్ చూసినట్లయితే జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఫీల్డింగ్ ఎంచుకుంటే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇక స్క్వాడ్స్ విషయానికి వస్తే ఇండియా స్క్వాడ్లో చేంజెస్ ఉండొచ్చు. రవి బిష్ణోయ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ ఫైనల్ స్క్వాడ్లో యాడ్ అవ్వచ్చు. అలాగే ధ్రువ్ జురెల్ ఆర్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో శివం దూబే వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ థర్డ్ టీ20 ఆడిన స్క్వాడ్తోనే 4th టీ20 ఆడే అవకాశం ఉంది. వన్డౌన్లో వచ్చే బట్లర్ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. ఈ సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ 2 టీ20ల్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, లివింగ్స్టోన్, కార్స్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బ్రెండన్ కార్స్, జెమీ ఓవర్టోన్, అదిల్ రషీద్ బౌలింగ్ చేస్తారు. ఇంగ్లాండ్ బౌలర్స్ తెలివిగా బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ వేస్తూ బంతిని బౌన్స్ చేస్తూ బ్యాట్స్మెన్ని కట్టడి చేస్తున్నారు. అదిల్ రషీద్ నుంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ వీలైనప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే అందరూ బిగ్ హిట్టర్లే ఉన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగలరు. అభిషేక్ శర్మ పవర్ ప్లే అయ్యే వరకు ఉన్న మంచి స్కోర్ చేయగలడు. ఈ సిరీస్లో సంజు శాంసన్ నుంచి మనం ఇంతవరకు మంచి నాక్ చూడలేదు. ఇంగ్లాండ్ బౌలర్ల షార్ట్ పిచ్ బంతులకు అవుట్ అవుతున్నాడు. ఈ వీక్నెస్ను ఓవర్కమ్ చేస్తే భారీ స్కోర్ చేయవచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుండి ఇంకా మంచి నాక్ చూడలేదు. తిలక్ వర్మ చివరి 5 మ్యాచ్ల తర్వాత థర్డ్ టీ20లో ఫస్ట్ టైం అదిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మంచి స్కోర్ ఆశించవచ్చు. హార్దిక్ పాండ్యా థర్డ్ టీ20లో టఫ్ ఫైట్ ఇచ్చినా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడంలో విఫలమయ్యాడు. వీరికి తోడు శివం దూబే ఫైనల్ స్క్వాడ్లో జాయిన్ అవ్వవచ్చు. ఇలా జరిగితే ఇండియా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ పెరిగే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్ బంతితో మరియు బ్యాట్తో రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమీకి తోడుగా హర్షదీప్ సింగ్ జతవ్వచ్చు. వీరిద్దరు పవర్ ప్లేలో 2 లేదా 3 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ టీం డిఫెన్స్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. వెంటనే వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాట్స్మెన్ను డిఫెన్స్లోకి నెట్టి వికెట్స్ తీయొచ్చు. ఓవరాల్గా ఇండియా టీం బౌలింగ్ యూనిట్ బాగానే ఆకట్టుకుంటుంది. బ్యాటింగ్ యూనిట్లో ఒక్కరు లేదా ఇద్దరు మంచి నాక్ ఆడితే ఇంగ్లాండ్ ముందు మంచి టార్గెట్ ఉంచొచ్చు. అప్పుడు మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్ కూడా భారత్ వశం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.